హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మనం చూస్తున్న ఒక స్టాక్ ఏంటంటే ఆర్బీజెడ్ జ్యువెలరీస్. దీని గురించి నేను మన బడ్జెట్ పెట్టకముందే ఒకసారి నేను తీసేసుకున్నాను అన్నట్టు. 133లో తీసుకున్నా. అప్పుడు వాళ్ళు మామూలుగా ట్యాక్సెస్ అలా రిడ్యూస్ చేశారు కదా, డ్యూటీ ట్యాక్సెస్. అంతకుముందే తీసేసుకున్నా. ప్రజెంట్ నిన్నటి వరకు మొన్నటి వరకు 80% ఉండే, ప్రజెంట్ 68% రన్ అవుతుంది. స్టిల్ ఇప్పుడు తీసుకోవచ్చు అని మన వాళ్ళు ఒకరు ఇద్దరు అడిగి ఉండే, దాని గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నా. సో బేసికల్గా షార్ట్ వీడియో లానే అనేసుకోండి. మీకు టైం అయితే, మీకు టైం ఉంటే ఇంకొంచెం ఓన్గా రివ్యూ చేసేసుకోండి, చదువుకోండి. సో ఫస్ట్ వీళ్ళ వెబ్సైట్ ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది అన్నట్టు. అసలు ఏం చేస్తారు వీళ్ళు అనేది ఒకటి క్రియేట్ అవుతే మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో యాంటిక్యూ జ్యువెలరీ, యాంటిక్యూ అంటే మీకు కొత్తగా ఉంటాయి అన్నట్టు. వీళ్ళ డిజైన్స్ కానీ, వీళ్ళ కస్టమైజ్డ్ డిజైన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా, ఓల్డ్ మోడల్గా కానీ, సో మనకి ఎలా అయితే కావాలి అనుకుంటున్నామో అలానే వీళ్ళు చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్ of gold jewelry in India, specializing in antique gold jewelry. We design and manufacture a wide range of antique gold jewelry, which consists of jadoo, meena, and kundan work, and sell it on wholesale and retail basis. We also process and supply antique gold jewelry on job work basis to national retailers. సో యాంటిక్యూ అంటే ఇలా ఇవి ఉన్నాయి కదా, మనం మామూలుగా సినిమాలలో చూస్తాం కదా, ఓల్డెన్ డేస్లో రాజులు రాణులు వేసుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇవి కూడా వేసుకునే వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే కస్టమైజ్డ్ ఎక్కువగా మనకు ఉంటాయి, మనకి ఎలా కావాలి అంటే అలా చేసిస్తారు. వీళ్ళ దగ్గర ఉంది ఇది. నెక్స్ట్ నేను చాట్‌జీపీటీలో ఎంక్వైరీ చేస్తే అసలు మెయిన్గా వీళ్ళ దగ్గర ఏముంటుంది అని అంటే, సో హై క్వాలిటీ మెటీరియల్స్, యూనిక్ డిజైన్స్. మెయిన్గా వీళ్ళకున్న డిమాండ్ ఏంటంటే యూనిక్ డిజైన్స్, కస్టమైజబుల్ పీసెస్, హెరిటేజ్ అండ్ ఎక్స్పర్టైజ్, సర్టిఫైడ్ ప్రోడక్ట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్. సో బేసికల్గా మనకి ఈ పాయింట్ సరిపోతుంది, ఇంతకు మించి మనకు ఎక్కువ వద్దు దీని గురించి. సో తర్వాత ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ చూసేసుకుందాం. ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ చూద్దాం. ప్రజెంట్ మనం దాని గురించి చూసాం కదా, స్టాక్ గురించి. ఓకే, ప్రజెంట్ ఈ మార్కెట్ క్యాప్ చూడండి, 873 crores మార్కెట్ క్యాప్, విచ్ మీన్స్ ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ అనుకోవచ్చు. దీంట్లో కరెంట్ ప్రైస్ 218, హై ఎండ్లో చూసుకుంటే 255, రీసెంట్గా 2 days బ్యాక్ వెళ్ళింది. 118 అనేది చాలా డేస్ బ్యాక్ వెళ్ళింది. తర్వాత స్టాక్ పీ చూస్తే 32.8, ఇండస్ట్రీ పీతో చూస్తే 40.6, ఆల్మోస్ట్ ఇంకా 9 డిఫరెన్స్ ఉంది. అంటే స్కోప్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రెన్సిక్ వాల్యూ 138 ఉంది. కరెంట్ ప్రైస్ ఏంటంటే 218 ఉంది. ఓకే, ఏమైనా ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్గా అది కవర్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, 3.89 ఉంది. ఇండస్ట్రీ 3.19 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందనుకోవచ్చు. డెట్ టు ఈక్విటీ అనేది 0.55 ఉంది. ఓకే, 1 పైన ఉంటే మనం కొంచెం నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇంకొక చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ROI 14.4 ఉంది, గుడ్ అనుకోవచ్చు. 15 ఓకే. ఇండస్ట్రీని బట్టేసి మనం ఏంటంటే ROI అనేది బెటర్గా ఉంటుంది, ఎందుకంటే గోల్డ్లో చాలా ఎక్కువ మార్జిన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నా. ROI రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 14.4 అంటే బెటరే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16.1%, విచ్ మీన్స్ గుడ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ 3 yearsలో ROI 19.8. ఓకే, నౌ ఇట్స్ బెటర్ కదా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేసుకుంటే 3 yearsలో బెటర్గా ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే దానికి పీర్ కంపారిజన్ స్టాక్స్ ఉంటాయి కదా. సో టైటాన్, కళ్యాణ్, సెన్స్కో, పిఎన్ గ్యాడ్జిల్, పీసీ జ్యువెలరీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, నెక్స్ట్ స్కై గోల్డ్, ఆర్బీజెడ్ జ్యువెలరీస్. ఇంకేమైనా ఉంటే మీరు కూడా ఏదైతే మీకు బెటర్గా అనిపిస్తుందో ఆ స్టాక్ మీద ఫోకస్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదా ఇదే చూడాలి అని ఏం లేదండి, నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్తా. మీకు ఏ స్టాక్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో ఆ స్టాక్తో మీరు ముందుకెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాం, ఎందుకంటే రీసెంట్గా ఏమన్నా బెటర్గా పోస్ట్ చేసిందా లేదా. సేల్స్ చూడండి, 92, 78, 74, 115, 86, 82, 116. సో ఇలా స్లో గ్రోత్ అయితే ఉంది, ఎందుకంటే చిన్న కంపెనీ కదా. చిన్న కంపెనీకి చిన్న సేల్స్ అయినా మ్యాటరే. ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 10.93, 9.85, 19, 10, 5, 17, 11. సో రీసెంట్గా కొంచెం బెటర్గా పిక్ ఉండే, తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ కొంచెం డౌన్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ కూడా ఓకే, ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్లోనే మెయింటైన్ చేస్తుంది. ఓకే, చిన్న కంపెనీ. ఈపీఎస్ కొంచెం ఇక్కడ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది అనుకుంటే మళ్ళీ కొంచెం తగ్గిపోయింది. సో 2025లో అయినా బెటర్గా
పర్లేదు, మరీ బ్యాడ్ కాదు. ఓకే, బాగానే ఉంది కంపెనీ అయితే. సేల్స్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ 182 నుంచి 327కి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 6 నుండి 12%. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ స్టేబుల్గా ఉంది కంపెనీ. నెక్స్ట్ ఈపీఎస్ చూడండి 7.24. ఈ టూ ప్లేసెస్లో చాలా హెవీగా వచ్చేసినాయి. తర్వాత 7 అండ్ 5.3 అనేది ఓకే. నెక్స్ట్ టీటీఎం యావరేజ్గా 6.66% ఉంటుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసాం కదా, 14% ఫర్ 1 ఇయర్. 3 ఇయర్స్కి ఆల్మోస్ట్ 19 పాయింట్ చేంజ్ అని చూసాం. నెక్స్ట్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ కూడా బెటర్గానే ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంటే 3 ఇయర్స్ అలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ చూస్తే 14 నుంచి 27, అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. నెట్ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్గానే ఉంది. ఓకే, చిన్న కంపెనీ, చాలా అంటే 800 crores అనేది చాలా చిన్న కంపెనీ అనుకోవచ్చు. ఆర్ఓసి ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ ఇక్కడ బెటర్ థింగ్ ఏంటంటే 23 నుంచి 24 వరకు ఈ ప్రమోటర్స్ స్టేబుల్గా అవుతున్నారు ఇప్పటివరకు. తర్వాత అమ్మేస్తారా, అమ్ముకొని వెళ్ళిపోతారా మనకు తెలీదు. ఏ కంపెనీనా అయినా ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం. స్టేబుల్గా ఉన్నంత మాత్రాన గుడ్ కంపెనీ కాదు, అమ్ముకొని వెళ్ళిపోతున్నంత మాత్రాన బ్యాడ్ కంపెనీ కాదు. ఓకే, ఎఫ్ఐఎస్ఎస్ కొంచెం డౌన్ అయ్యారు. డిఐఎస్ కూడా కొంచెం డౌన్ అయిపోయారు, ఎందుకంటే మార్కెట్ చాలా బెటర్ రిటర్న్స్ అయితే ఈ సెప్టెంబర్ వరకు డౌన్లో ఉండే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వార్టర్కి ఏమన్నా ఇంప్రూవ్ అయ్యారా లేదా చూసుకోవాలి మనం. ఫస్ట్ పాయింట్ ఇది. మనకు ఫండమెంటల్ బ్యాడ్ అయితే లేదు, చాలా బెటర్గానే ఉన్నాయి, మరి అంత వరెస్ట్ అయితే కాదు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎంటర్ అవ్వచ్చా అనేది లేదా అనేది ఒకసారి టెక్నికల్గా మనం చూద్దాం. టెక్నికల్గా చూస్తే ఫస్ట్ స్టాకు లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 195కి ఏదో లిస్ట్ అయిపోద్ది ఇది. ఓకే, చూద్దాం ఒకసారి. 95కి లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 255కి వెళ్ళిపోయింది. 2.5% పెరిగినట్టే. ఓకే, 250%. ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్ అనేది ఇక్కడికి వచ్చేసింది, ఆల్మోస్ట్ మళ్ళీ 120కి వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత, 30 పాయింట్స్. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేస్తారు కదా. సో ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు, సెకండ్ పాయింట్ ఇక్కడ స్టాక్ కొన్న వాళ్ళు, ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. ఎందుకంటే స్టాక్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వాళ్ళు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కొన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు అన్నట్టు, అనవసరంగా తీసేసుకున్నాం. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో అలర్ట్ చెప్తుంటా, ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడూ ఒక స్టాక్ని తీసుకోకూడదు, కొంచెం కరెక్షన్ రావాలి. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్టేబుల్ అయింది. అరౌండ్ నేను ఇక్కడ తీసుకున్న 133 ఈ ఏరియాలో కొంచెం బ్రేక్అవుట్ అవుతుంది అనే టైంలో ఇక్కడ నుంచి స్టాక్ అనేది కంటిన్యూస్గానే పర్ఫామ్ చేసింది. కొంచెం ఒకసారి రీటెస్ట్ వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. రీసెంట్గా 2 days బ్యాక్ ఇది. ఇక్కడ చూడండి 1 day 2 days బ్యాక్ 255 వరకు వెళ్ళేసి డౌన్ అవుతుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనం కప్ అండ్ హ్యాండిల్గా చూసుకోవచ్చు. ఇది ఒక కప్పు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కప్, ఇటు ఒక హ్యాండిల్. మన వాళ్ళు కూడా ఇద్దరు ఒక మేల్ పెట్టారు ఒకరు, బేసికల్గా ఇది కొందరు అడిగి ఉండే. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక కప్ ఫార్మేషన్ అయిపోయి, ఓకే, ఇక పైన కప్ అంటే ఏంటి, మనం ఇలా ఒకటి స్టేబుల్గా వేసేసుకుంటే ఇది అనుకోవచ్చు. లేదు నాకు కొంచెం బెటర్గా కావాలి అని అనుకుంటే 2 to 3 times టచ్ అయింది కదా, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్టేబుల్ అవుతుంది. ఓకే, మీరు మంచిగా చూడండి, ఈ కప్పు హ్యాండిల్లో స్టేబుల్ అయ్యి ఇక్కడి నుంచి రివర్స్ మార్కెట్ అవుతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ డౌన్ అయితే సో వెయిట్ చేయాలి. మీకు అర్థమైంది కదా పాయింట్. ఇక్కడ స్టేబుల్ అయ్యి ఈ కన్సోలిడేషన్ని బ్రేక్అవుట్ చేస్తే, ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు జస్ట్ సజెషన్లో చూడండి, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ రికమెండేషన్. ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కిందకి వస్తే మాత్రం లైట్ తీసేసుకోవాలి టెంపరీగా, ఎందుకంటే కిందికైతే రాదు, ఫండమెంటల్స్ మరీ అంత వరెస్ట్గా అయితే లేవు. ప్లస్ వీళ్ళకున్న పోర్ట్ఫోలియో చూశారు కదా, బెస్ట్ యాంటీ-క్యూ పీసెస్ చేస్తూ ఉంటారు. సో ఇది దీని గురించి ఒకసారి ఎంటర్ అయ్యే ముందు కంపల్సరీ ఆలోచించిన తర్వాతనే ఎంట్రీ తీసేసుకోవాలి. ఇలా యూట్యూబ్లో మల్టిపుల్స్ ఆఫ్ వీడియోస్ చెప్తూనే ఉంటారు, నీకు ఏది బెస్ట్ సూటబుల్లో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి, దాన్ని మాత్రమే తీసేసుకోవాలి. థ్యాంక్ యూ, జై హింద్, విల్ మీట్ అగైన్.